నమస్కారం, E6 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. గ్రామీణ PHCలే పేదలకు కొండంత అండ. కండ్రిగ ఆసుపత్రిలో మౌలిక వసతులపై సీఎం స్పెషల్ ఫోకస్. తెలంగాణ కేబినెట్లో మంత్రుల కోల్డ్ వార్. సాక్షాత్తు బీసీ మంత్రిపై పొంగులేటి ఫైళ్లు విసిరేశారా? భారత్ అమెరికా రక్షణ సాంకేతిక బంధం మరింత పటిష్టం. అంతర్జాతీయ వేదికపై అగ్రనేతల వ్యూహాత్మక అడుగు. చిరుత వేగంతో దూసుకెళ్లిన పంజాబ్ ఎక్స్ప్రెస్ 10.09 సెకండ్లలోని 100 మీటర్ల రేస్ పూర్తి చేసిన గురీందర్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని కండ్రిగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. క్షేత్రస్థాయిలో వైద్య సేవల తీరును పరిశీలించేందుకు సీఎం జరిపిన ఈ పర్యటన స్థానికంగా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. కండ్రిగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వైద్యులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రిలోని ఓపీ వార్డ్, అత్యవసర విభాగం మరియు ఫార్మసీ రూములను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రిలో మందుల కొరత ఏమైనా ఉందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన రోగులతో సీఎం ముఖాముఖి మాట్లాడి డాక్టర్లు సమయానికి వస్తున్నారా, ఉచితంగా మందులు ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకుంటూ వారికి అందుతున్న వైద్య సేవలపై స్వయంగా ఆరా తీశారు. ఆసుపత్రి రికార్డులను, అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేసిన అనంతరం సీఎం చంద్రబాబు అక్కడి వైద్య సిబ్బందితో మరియు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే పేదలకు కొండంత అండగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. PHCలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు. కండ్రిగ ఆసుపత్రికి అవసరమైన అదనపు సౌకర్యాలను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక సీఎం పర్యటన విషయం తెలుసుకుని కండ్రిగ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, మహిళలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు తరలివచ్చారు. ప్రజల వద్దకు స్వయంగా వెళ్లిన చంద్రబాబు నాయుడు వారి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్థానికులకు బలమైన భరోసా ఇచ్చారు. పూతలపట్టు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మిక తనిఖీ క్షేత్రస్థాయి ప్రభుత్వ యంత్రాంగంలో చలనం తీసుకొచ్చిందని చెప్పాలి. మరి సీఎం ఆదేశాల నేపథ్యంలో కండ్రిగ PHC రూపురేఖలు ఎలా మారబోతున్నాయో చూడాలి. నమస్కారం అండి. పేరేంటా? నువ్వేనా మెడికల్ ఆఫీసరు? ఓకే, నీ పేరేంటి? జగదీష్. నమస్కారం. ఇది ఫస్ట్ ఎక్కడికా? ఓకే అమ్మా, నీ పేరేంటమ్మా? సౌందర్య. ఏమ్మా సౌందర్య, ఏం చేస్తున్నావు చెప్పు. సార్, పేషెంట్ రాగానే పేషెంట్కి ఒక ఆబా అనే నంబర్ని క్రియేట్ చేస్తాం సార్. సంజీవిని ప్రాజెక్ట్ కింద ఆబాని ఫిక్స్ వాళ్ళకి అనుసంధానం చేస్తాం సార్. ఇలా కార్డ్ ఒకటి తయారవుతుంది సార్. మన కమాండ్ సెంటర్ వాళ్ళు కూడా ఇప్పుడు ఫాలోఅప్ డేట్ ఏదైనా ఇస్తే ముందు రోజు కాల్ చేసి ఇక్కడ పంపిస్తున్నాం. ఇక్కడ మీ దగ్గరికి వచ్చినప్పుడు OTP ఇవ్వడం కానీ అవన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర OTP తీసుకున్నారు కదా, ఆ అమ్మాయి చెప్పింది మీరు వేసారు. వై కాంట్ ఆస్క్ హర్ సెండ్ ఇట్. అప్పుడు రికార్డ్ చేస్తే ఎవిడెన్స్ ఉంటుంది కదా. ఓరల్గా మీరు తీసుకున్నారు, ఓరల్గా తీసుకున్నప్పుడు నువ్వు కూడా రాయించది. యు ఆర్ సిన్సియర్. బట్ సిస్టంలో ఎందుకు వచ్చింది? ఆవిడ ఇవ్వాల్సింది నేరుగా ఫోన్ నుంచి చేస్తే రికార్డ్ అయిపోతుంది. దట్ విల్ బి మోర్ డాక్యుమెంటేషన్. ఓకే, విల్ టెల్. ఏంటమ్మా, ఏ ఊరమ్మా మీది? ఎక్కడమ్మా? జంగాలపల్లి అమ్మా. ఓకే, ఇప్పుడు నీకు ఈ సిస్టమ్ బాగా అనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినావా? కానీ దీనికి రాలే కదా, ఇప్పుడు ఈ సిస్టమ్ వచ్చిన సంజీవని వచ్చిన రాలే కదా. ఓకే, నీ పేరేంటమ్మా? భాష్యశ్రీ. ఏం చేస్తావమ్మా? 12th స్టాండర్డ్ చదువుతామ్మా. నువ్వమ్మా? లత. ఏం చేస్తావమ్మా? మీ ఆయన ఏం చేస్తారమ్మా? కాలేజీలో పనిచేస్తామమ్మా. నువ్వేం చదువుకున్నావమ్మా? డిగ్రీ చేసావమ్మా. నువ్వా? మోహన్ రెడ్డి. రైతా లేకుంటే ఏం పని చేస్తాను? కూల్ డ్రింక్ షాప్ పెట్టుకున్నావు. నువ్వేం పనిగా వచ్చావమ్మా ఇక్కడికి? కాఫ్ అమ్మ, కాఫ్ చెక్ చేసుకోవడానికి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఈ రికార్డ్ అయిన తర్వాత నీకు ఈ ప్రొసీజర్ చూసావు కదా, అంత మునుపు ఎప్పుడు హాస్పిటల్కి వచ్చావు నువ్వు?
లేదు సార్, ముందు ఎప్పుడు రాలేదు. నువ్వు ఫస్ట్ టైం వచ్చావు. వచ్చాను సార్. కాబట్టి ఫస్ట్ టైం నీ అనుభవం ఏంటమ్మా ఇక్కడ ఇప్పుడు వచ్చినాక? అంటే సంజీవిని వల్ల నాకు ఫాస్ట్గా ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు సార్. అదే ముందు అయింటే చాలా లేట్గా డాక్టర్ దగ్గరికి ఓపీ నంబర్ బట్టి వెళ్తున్నాము. ఇప్పుడు దీనివల్ల నాకు చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ టైం కూడా ఇస్తున్నారు, టైంకి వస్తున్నారు, పని చేసుకొని వెళ్తున్నారు అనమాట చూపించుకొని. అవును సార్. నువ్వు ఎన్నిసార్లు పోయావమ్మా డాక్టర్ దగ్గరికి? ఇప్పటికి 5 times వచ్చావు. ఇప్పుడు ఏంటమ్మా? అంటే టైట్గా లాగేస్తుంది సార్. అది డెఫిషియన్సీస్ వల్ల ఉండొచ్చండి. మీకు వైటమిన్ B12 అనే టాబ్లెట్ ఒకటి యాడ్ చేస్తాము. తర్వాత వైటమిన్ B12 రిచ్ పదార్థాలు, అంటే వైటమిన్ B12 వచ్చే పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మంచిది అనమాట. దాంతో పాటు డయాబెటీస్ ఉన్న వాళ్ళు వైటమిన్ B12 తక్కువ తీసుకుంటుంది. సో దాంతో అందుకని మీకు వైటమిన్ B కాంప్లెక్స్ టాబ్లెట్ ఒకటి యాడ్ చేస్తాం. తీసుకుంటాం. వీళ్ళకి రోజు ఎవ్రీ మంత్ వీళ్ళు కాల్ చేస్తుంటారు సార్. సో 3 monthsకి ప్లాన్ ప్రిపేర్ అయిపోయింది. సో ఎవ్రీ మంత్ వీళ్ళకి ఏమేమి టెస్ట్ చేసుకోవాలని కాల్స్ వస్తూ ఉంటాయి సార్. వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడిస్తున్నావు కుప్పం సార్. కుప్పం టీం ఉంది సార్. ఒక నిమిషం సార్. ఏంటమ్మా? నమస్కారం అందరికీ. కూర్చోండి మాట్లాడండి. ఇవన్నీ నమస్తే సార్, నా పేరు సంధ్య సార్. సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ కుప్పంలో స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తున్నాను సార్. నేను ఇక్కడ నర్వ్ సెంటర్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభా సమతుల్యత మరియు దేశ భవిష్యత్తుపై మరోసారి అత్యంత కీలకమైన ఆలోచనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. తన జనాభా విధానాలపై విమర్శలు చేస్తున్న వారికి ఆయన తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. భవిష్యత్ తరాలు లేకపోతే మానవ సమాజ ఉనికికి ప్రమాదమని హెచ్చరిస్తూ పిల్లలు లేకపోతే నేను రేపు మెషీన్ల కోసం పనిచేయాలా అంటూ ఆయన సంధించిన ప్రశ్న ఇప్పుడు రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గత కొంతకాలంగా ఎక్కువ మంది పిల్లలను కనాలని, యువత వివాహ వ్యవస్థ వైపు అడుగులు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విధానంపై కొందరు మేధావులు, రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలపై సీఎం నేడు గట్టిగా స్పందించారు. కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు, కానీ నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నాను. భవిష్యత్తులో మనకున్న పిల్లలే దేశానికి అసలైన సంపదని చంద్రబాబు తేల్చి చెప్పారు. యువశక్తి లేని దేశం నిర్జీవంగా మారుతుందని, మానవ వనరులు లేకపోతే ఎంత టెక్నాలజీ వచ్చినా ఉపయోగం ఉండదని ఆయన స్పష్టం చేశారు. దక్షిణ కొరియా మరియు ఐరోపా దేశాలు నేడు ఎదుర్కొంటున్న వృద్ధాప్య జనాభా సమస్యను ఉదాహరణగా చూపిస్తూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు జనాభా నియంత్రణను ప్రోత్సహించిన తానే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు జనాభా సమతుల్యతను కాపాడాలని కోరుతున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో యువత సంఖ్య తగ్గిపోతే రోబోలు, మెషిన్లు మాత్రమే మిగులుతాయని, సమాజంలో మనుషులు లేనప్పుడు తాను లేదా ఏ ప్రభుత్వమైనా ఆ మెషిన్ల కోసం అభివృద్ధి పనులు చేయాలా అంటూ ఆయన వేసిన ప్రశ్న అందరినీ ఆలోచింపచేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగం, పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో జనాభాను పెంచడం సాధ్యమా అని కొందరు ప్రశ్నిస్తుండగా, భవిష్యత్ గ్లోబల్ సంక్షోభాన్ని ముందే ఊహించి చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్గా సరైన హెచ్చరికలు చేశారంటూ మెజారిటీ నెటిజన్లు మరియు సామాజిక విశ్లేషకులు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. కేవలం 5 ఏళ్ల పాలన కోసమే కాకుండా రాబోయే 5 దశాబ్దాల దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు నిజంగా ఆలోచించదగ్గవే. మరి ఈ జనాభా విధానాలపై ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎలాంటి ముందడుగు వేయబోతుందో చూడాలి. మొన్న మాట్లాడాను, కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. భవిష్యత్తు సుస్థిరంగా ఉండే పాలసీల పైన కూడా దృష్టి పెట్టాను. మీరు కూడా ఆలోచించండి. భవిష్యత్తులో పిల్లలే సంపద. పిల్లలు లేకపోతే నేను మెషిన్ల కోసం పనిచేయాల్సి వస్తుంది. ఈ విషయం కూడా ప్రతి ఒక్క కుటుంబం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అది మళ్ళీ నేను మాట్లాడతా, దీనిపైన అవగాహన తీసుకొస్తాను. తెలంగాణ అధికార పక్షంలో మంత్రుల మధ్య కోల్డ్ ఇప్పుడు ఒక్కసారిగా బహిర్గతమైందా? కేబినెట్ సహచరుల మధ్య ప్రోటోకాల్ మరియు శాఖల సమన్వయ లోపం తీవ్రస్థాయికి చేరిందా అంటే అవునని అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాక్షాత్తు ఒక బీసీ మంత్రిపై ఫైళ్లు, పేపర్లు విసిరికొట్టారంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికారిక సమీక్ష సమావేశంలో గానీ లేదా సచివాలయ అంతర్గత భేటీలో గానీ ఒక కీలక ఫైలుకు సంబంధించిన చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహానికి లోనైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తన సహచర మంత్రి అయిన బీసీ సంక్షేమ శాఖ మంత్రిపై ఫైళ్లను, పేపర్లను విసిరికొట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకే కేబినెట్లో ఉంటూ అది వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక మంత్రి పట్ల
ఇలాంటి ప్రవర్తన ప్రదర్శించడంపై సచివాలయ వర్గాలతో పాటు రాజకీయ కారిడార్లలో పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో అంతకంటే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం మరొకటి తెరపైకి వచ్చింది. సాధారణంగా బీసీ నేతలకు లేదా మంత్రులకు చిన్న అవమానం జరిగినా వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేసే ప్రెస్ మీట్లు పెట్టే బీసీ సంఘాలు ఈ ఘటనపై మాత్రం మౌనవ్రతాన్ని ఆశ్రయించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. లాలీపాపులు తింటూ అధికార పక్షం ఇచ్చే పదవులకో లేక హామీలకో లొంగిపోయి సామాజిక మంత్రికి జరిగిన ప్రభావం చూస్తూ కూడా బీసీ సంఘాల నేతలు సైలెంట్ గా ఉండిపోయారనే విమర్శలు వెలువెత్తున్నాయి. ఆయా సంఘాల మౌనంపై సొంత వర్గాల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అంతర్గత వివాదం కాస్త బయటకు పోకడంతో విపక్షాలు దీన్ని ప్రభుత్వంపై గట్టి అస్త్రంగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. బీసీ మంత్రులకు ప్రభుత్వంలో కనీస గౌరవం లేదనడానికి ఇదే నిదర్శనమని ఆరోపిస్తున్నాయి. మరి మంత్రుల మధ్య అసలు ఏం జరిగింది? నిజంగానే పేపర్లు విసిరేంత గొడవ జరిగిందా, లేక ఇది కేవలం రాజకీయ దుష్ప్రచారమా అనే అంశంపై అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాని ఇటు బీసీ మంత్రి స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ప్రజాప్రతినిధులు మంత్రుల మధ్య ఉండే సత్సంబంధాలు పాలనపై ప్రభావం చూపుతాయి. మరి ఈ సంచలన వివాదంపై అధికార కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, బీసీ సంఘాలు తమ మౌనాన్ని వీడతాయో లేదో వేచి చూడాలి. అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు తన అమెరికా పర్యటనను ముగించుకుని సరికొత్త జోష్తో భాగ్యనగరానికి చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా అమెరికాలోని పలు నగరాల్లో పర్యటించిన ఆయన నేడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడంతో పార్టీ శ్రేణులు అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమెరికా పర్యటనను ముగించుకుని హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న హరీష్ రావుకి బీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. హరీష్ రావు రాకతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంగణం గులాబీ శ్రేణుల నినాదాలతో మారుమోగింది. కార్యకర్తలకు అభివాదం చేస్తూ హరీష్ రావు విమానాశ్రయం నుంచి బయటకొచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులు, తెలంగాణ ఎన్ఆర్ఐలతో ఆయన పలు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొని రాష్ట్ర తాజా రాజకీయ సామాజిక పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. హరీష్ రావు తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో బీఆర్ఎస్ వర్గాల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై, ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఆయన రంగంలో దిగనున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని వెంటనే పార్టీ అధినేత కేసీఆర్తో మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయి రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టబోయే ప్రజారక్షణ కార్యక్రమాలు, నిరసనలపై ఆయన ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. హరీష్ రావు ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు రాబోయే రోజుల్లో మరింత వేడికే అవకాశం ఉంది. మరి అమెరికా పర్యటన విశేషాలపై హరీష్ రావు ప్రెస్ మీట్లో ఎలాంటి విషయాలు పంచుకుంటారో చూడాలి. అంతర్జాతీయ దౌత్య రంగంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధికారిక పర్యటన నిమిత్తం భారత్కు విచ్చేశారు. న్యూఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచ శాంతి భద్రతలపై ఈ సమావేశంలో అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. అమెరికా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మార్కో రూబియో భారత్లో పర్యటించడం ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో అత్యంత కీలకమైన ఘట్టంగా మారింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, మార్కో రూబియో మధ్య జరిగిన భేటీలో భారత్, అమెరికా కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. రక్షణ, సాంకేతికత, వాణిజ్య రంగాల్లో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న నిరంతర పురోగతి పట్ల ఇరు నేతలు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. కేవలం ద్వైపాక్షిక అంశాలకే పరిమితం కాకుండా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన పలు కీలక సవాళ్లపై ఈ భేటీల్లో ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, ఉగ్రవాద నిర్మూలన మరియు అంతర్జాతీయ సరిహద్దుల భద్రతకు సంబంధించి ఇరు దేశాలు ఉమ్మడిగా ముందుకు సాగాలని నిర్ణయించాయి. ప్రపంచ సంక్షేమం కోసం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించేందుకు భారత్, అమెరికా దేశాలు మరింత సమన్వయంతో కలిసి పనిచేస్తాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఘనస్వాగతం పలికిన ప్రధాని మోడీ ఈ భేటీకి సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం, విశ్వ మానవాళి మేలు కోసం భారత్, అమెరికా దేశాల అగ్ర నేతృత్వం ఎల్లప్పుడూ దృఢమైన నిశ్చయంతో అత్యంత సన్నిహితంగా కలిసి పనిచేస్తుందని ప్రధాని మోడీ రీఅఫర్మ్ చేశారు. ఈ పర్యటనతో వాషింగ్టన్, న్యూఢిల్లీల మధ్య ఉన్న దౌత్య బంధం మరింత పటిష్టమైందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మారుతున్న అంతర్జాతీయ సమీకరణాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన ఇరు దేశాల మధ్య కాకుండా గ్లోబల్ పాలిటిక్స్ లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. మరి ఈ మైత్రి రాబోయే రోజుల్లో ప్రపంచ శాంతికి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతుందో చూడాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. PN Reddy High School, recognized by Government of Telangana, Narsapur Crossroads, District Medak.
Classes from nursery to 10th class. English medium ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజీ ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ పిఎన్ రెడ్డి హై స్కూల్. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం. అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. ప్రిన్సిపల్ కుమారి వైష్ణవి రెడ్డి. కరెస్పాండెంట్ విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ పిఎన్ రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. నర్సాపూర్ మరియు తూప్రాన్ పరిసర ప్రాంత విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు శుభవార్త. హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలలో సుదీర్ఘ బోధనానుభవం గల ఫ్యాకల్టీచే బోధనలు అందిస్తూ నూతన టెక్నాలజీతో డిజిటల్ టీచింగ్ ని ప్రవేశపెడుతూ అన్ని విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులతో నర్సాపూర్ మరియు తూప్రాన్లలో స్థాపించబడ్డ స్కాలర్ ఐఐటి జూనియర్ కళాశాల. మన స్కాలర్ జూనియర్ కళాశాలలో ఐఐటి, జేఈఈ, నీట్, ఈఏపీ సెట్ తో పాటు సిఏ ఫౌండేషన్, సిఎల్ఏటి, సియుఈటి, ఎన్డీఏ వంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులకి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం గల పి నరసింహారెడ్డి గారి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న నమ్మకమైన విద్యా సంస్థలు స్కాలర్ జూనియర్ కళాశాల నర్సాపూర్ మరియు తూప్రాన్. నాణ్యమైన విద్యా సదుపాయాలతో పాటు ప్రతి విద్యార్థి వ్యక్తిగత అభివృద్ధి కోసం ఫ్యాకల్టీచే నిరంతరం వ్యక్తిగత పర్యవేక్షణ, బాలికలు మరియు బాలురకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం, విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం కూడా కలదు. నర్సాపూర్ బ్రాంచ్ అడ్రస్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పిఎన్ రెడ్డి హై స్కూల్ ప్రాంగణంలో నర్సాపూర్. అడ్మిషన్స్ కొనసాగుతున్నవి. వివరాల కొరకు బ్రాంచ్ల నెంబర్లని సంప్రదించగలరు. స్కాలర్ ఐఐటి జూనియర్ కాలేజ్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్ నర్సాపూర్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9704255697, 9849501388. మీ విజయానికి సరైన గమ్యం స్కాలర్ ఐఐటి జూనియర్ కళాశాల. మీ విజయానికి సరైన గమ్యం. వెల్కమ్ బ్యాక్. నూతనంగా ఏర్పడిన ఇందిరేశం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా ఇందిరేశం మున్సిపల్ పరిధిలోని పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, రామేశ్వరం బండ, ఐనోలు, ఇందిరేశం, బచ్చిగూడెం వార్డులో సుమారు 15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 5 మున్సిపాలిటీలు ప్రజలు విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చారని తెలిపారు. ప్రజల అవసరాలు, అభిప్రాయాలకు అనుగుణంగా
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రతి వార్డులో మౌలిక వసతుల రూపకల్పనకు ప్రణాళికబద్ధంగా నిధులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నూతన కాలనీలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, పార్కులు, రక్షిత త్రాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రభుత్వం విడుదల చేసే నిధులతో పాటు పరిశ్రమల CSR నిధులను కూడా వినియోగిస్తూ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని అన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల్లో తిరుగుతూ స్థానిక సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఇంద్రేశ్వర మున్సిపల్ పరిధిలో మన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్సు, కాలనీ వాసులు, కాలనీ పెద్దలు, మున్సిపల్కి సంబంధించిన ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పత్రికా సోదరులు, ఈరోజు 15 కోట్ల రూపాయలతోటి ఈ ఇంద్రేశ్వర మున్సిపాలిటీలో రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెద్ద కంజల్రా, చిన్న కంజల్రా, ఐనోల్, ఇంద్రేశం, రామేశ్వరం బండ, బచ్చుగూడెం వివిధ కాలనీలలో గిట 8-10. హైదరాబాద్ నగరం నడిబొట్టున ఉన్న జూబ్లీ హిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఎంతో మంది ప్రముఖులు వాకింగ్ చేసే కేబీఆర్ పార్క్ ఆవరణలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో పార్కు లోపల ఉన్న వాకర్, స్థానిక ప్రజలు మరియు వాహనదారులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్క్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పార్క్ ఆవరణలోని ఎండిపోయిన చెట్లు, పొదల్లో మంటలు మొదలై క్షణాల వ్యవధిలోని అవి భారీగా విస్తరించాయి. మంటల తీవ్రతకు ఆకాశంలో దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు. సెలవు దినం కావడంతో పార్కు భారీగా వచ్చిన వాకర్స్, సందర్శకులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఫైర్ టెండర్లతో ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఫైటర్స్ మంటలను మరింత విస్తరించకుండా అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటు జూబ్లీ హిల్స్ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ రెస్క్యూ ఆపరేషన్కు సహకరిస్తున్నారు. పార్కు చుట్టుపక్కల దట్టమైన అటవీ ప్రాంతం ఉండడంతో మంటలు లోపలికి వ్యాపించకుండా ఫైర్ సిబ్బందితో పాటు అటవీశాఖ అధికారులు కూడా తక్షణ రక్షణ చర్యలు చేపట్టారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎవరైనా ఆకతాయిలు సిగరెట్ తాగి పడేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేక ఎండ తీవ్రతకు ఎండిన ఆకులు, చెట్ల రాపిడి వల్ల మంటలు చెలరేగాయా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు శతవిధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. నగరంలోని అతిపెద్ద గ్రీన్ జోన్ అయిన కేబీఆర్ పార్క్ ఆవరణలో ఇలా అగ్ని ప్రమాదం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. మరి కాసేపట్లో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.
కలియుగ వైకుంఠం తిరుమలగిరిలో భక్తుల జాతర కొనసాగుతోంది. ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూల నుంచి భక్తులు పోటెత్తారు. తిరుమలలో గత 4 రోజులుగా భక్తుల రద్దీ నిరంతరాయంగా పెరుగుతూనే ఉంది. వీకెండ్ కావడం, సెలవుల ప్రభావం తోడవడంతో స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వేచి ఉన్నారు. టోకెన్ లేని సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలగడానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ వెలుపల ఉన్న క్యూ లైన్ సైతం కిలోమీటర్ల మేర విస్తరించి ఏకంగా బాటగంగమ్మ గుడి వరకు భక్తులు సర్వదర్శనం కోసం నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 30 గంటల వరకు సుదీర్ఘ సమయం పడుతోంది. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది నిరంతరం పాలు, త్రాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. తిరుమల రద్దీకి సంబంధించిన అధికారిక లెక్కలను టీటీడీ వెల్లడించింది. నిన్న ఒక్క శనివారం రోజే ఏకంగా 97,561 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు గాను 57,780 మంది భక్తులు కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రద్దీ విపరీతంగా ఉన్న నేపథ్యంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు వీలుగా అధికారులు తగిన చర్యలు చేపట్టారు. రాబోయే మరో 2 రోజుల పాటు తిరుమలలో ఇదే స్థాయి రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నవారు క్యూ లైన్లో వేచి ఉండే సమయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ భక్తులు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా గోవింద నామస్మరణతో తిరుమల కొండను బారమోగిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పట్టణ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యమే పరమావధిగా సరికొత్త మున్సిపల్ విప్లవానికి తెరలించింది. మాచర్ల పట్టణాన్ని రాష్ట్రంలోని ఒక మోడల్ టౌన్గా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ నూతన పారిశుద్ధ్య యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. మాచర్ల పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన రింగ్ రోడ్ సెంటర్లో ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది, స్థానిక నేతలతో కలిసి అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి కేవలం రిబ్బన్ కట్ చేసి వెళ్లిపోకుండా స్వయంగా తానే చేతిలోకి చీపురు పెట్టారు. రోడ్డుపై పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని శుభ్రం చేస్తూ మున్సిపల్ సిబ్బందిలో సరికొత్త ఉత్సాహం నింపారు. ఒక ప్రజాప్రతినిధి స్వయంగా క్షేత్రస్థాయిలోకి వచ్చి ఇలా రోడ్లను శుభ్రం చేయడం స్థానిక ప్రజలను, వాహనదారులను ఎంతగానో ఆకట్టుకుంది. రోడ్లను శుభ్రం చేసిన అనంతరం ఎమ్మెల్యే జోలకంటి రింగ్ రోడ్ సెంటర్లోని స్థానిక వ్యాపారులతో, ప్రజలతో ముచ్చటించారు. కేవలం ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ కార్మికులు మాత్రమే కాకుండా పట్టణంలోని ప్రతి ఒక్క పౌరుడు, వ్యాపార వర్గాలు భాగస్వాములైనప్పుడే స్వచ్ఛ మాచర్ల సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. దుకాణాల ముందు చెత్త వేయకుండా డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పట్టణ వ్యాప్తంగా ఉన్న డ్రైనేజీల క్లీనింగ్, ప్లాస్టిక్ నివారణ లక్ష్యంగా మున్సిపాలిటీ ఈ ఆపరేషన్ నిరంతరం కొనసాగిస్తుందని ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో మాచర్లోని అన్ని వార్డులు, కాలనీలో ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిరంతరాయంగా జరిగేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ మరియు శానిటరీ సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరిస్తూనే పట్టణాన్ని అందంగా మార్చేందుకు నిధుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాకుండా ఇలా క్షేత్రస్థాయి పారిశుద్ధ్య పనుల్లో స్వయంగా పాల్గొని ఆదర్శంగా నిలిచిన మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి చొరవ నిజంగా అభినందనీయం. మరి ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ తో మాచర్ల రూపురేఖలు ఎంతలా మారబోతున్నాయో చూడాలి. భాగ్యనగర్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ అందించింది. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ నగరం మరియు దాని పరిసర ప్రాంతాల్లో నేడు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని, సాయంత్రం లేదా రాత్రి వేళలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలో నేడు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో వాతావరణం చల్లబనుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, వీటితో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆకస్మికంగా వీచే ఈ గాలుల పట్ల ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే పగటిపూట ఎండ ప్రభావం సాధారణంగానే ఉండనుంది. నగరంలో ఇవాళ గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ వరకు, అలాగే కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం వేళలో ఈదురుగాలుల కారణంగా హోర్డింగులు, బలహీనమైన చెట్ల కింద వాహనాలు నిలపొద్దని, ఉరుములు వచ్చే సమయంలో విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని మున్సిపల్ అధికారులు మరియు ట్రాఫిక్ పోలీసులు నగరవాసులను కోరుతున్నారు. కాబట్టి ఐటీ కార్డుతో పాటు నగరంలోని ప్రధాన ప్రాంతాల ప్రజలు సాయంత్రం వేళలో తమ ప్రయాణాలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది.
తెలుగు రాష్ట్రాలు మునిపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు ఉగ్ర రూపానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 46 డిగ్రీల సెల్సియస్ దాటిపోవడంతో తీవ్రమైన వడదెబ్బకు తాళలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్న ఒక్కరోజే 2 రాష్ట్రాల్లో కలిపి రికార్డు స్థాయిలో 56 మంది వడదెబ్బకు గురై మరణించడం వాతావరణ తీవ్రతకు అద్దం పడుతోంది. వడగాల్పుల తీవ్రత తెలంగాణలో విలయం సృష్టిస్తోంది. నిన్న ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 40 మంది వడదెబ్బతో మృతి చెందారు. ఇందులో అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అత్యంత విషాదకరంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో 6 చొప్పున వడదెబ్బకు బలికాగా ఉమ్మడి ఆదిలాబాద్లో 2, నిజామాబాద్ జిల్లాలో 1 మరణించారు. మృతుల్లో అత్యధికులు వృద్ధులు, వ్యవసాయ కార్మికులు మరియు ఆరు బయట పనిచేసే శ్రామికులే ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ను సైతం వడగాపులు వణికిస్తున్నాయి. ఏపీలో నిన్న ఒక్కరోజే 16 మంది వడదెబ్బకు తాళలేక కన్నుమూశారు. ముఖ్యంగా గుంటూరు, పల్నాడు, విజయవాడ, అనకాపల్లి, ఏలూరు తదితర జిల్లాలో ఈ మరణాలు నమోదయ్యాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో మధ్యాహ్నం వేళల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో భూమి సెగలు కక్కుతోంది. రాబోయే మరో 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇవే వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారత అథ్లెటిక్స్ చరిత్రలోనే సరికొత్త సంచలనం నమోదైంది. దేశంలోనే అత్యంత వేగవంతమైన రేసర్గా పంజాబ్ ఎక్స్ప్రెస్ గురీందర్ వీర్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. 2026 అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్ పురుషుల 100 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్లో గురీందర్ వీర్ సింగ్ ఊహించని వేగంతో దూసుకెళ్లి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా యావత్ భారత క్రీడా ప్రపంచం గర్వించేలా అద్భుతమైన జాతీయ రికార్డు నెలకొల్పారు. ఫెడరేషన్ కప్ 100 మీటర్ల ఫైనల్ రేస్ ప్రారంభమవడమే ఆలస్యం. గురీందర్ వీర్ సింగ్ చిరుతపుల్లా దూసుకెళ్లారు. కనురెప్పపాట్లో ప్రత్యర్థులను వెనక్కి నెడుతూ కేవలం 10.09 సెకండ్లలోనే రేసును పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. భారత అథ్లెటిక్స్ చరిత్రలో ఇంతకుముందు ఉన్న 100 మీటర్ల జాతీయ రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ అత్యంత వేగవంతమైన భారతీయ అథ్లెట్గా గురీందర్ వీర్ సింగ్ రికార్డులకెక్కారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా సాగిన ఈ రేస్ భారత స్ప్రింటింగ్ విభాగంలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. కేవలం 10.09 సెకండ్లలోని 100 మీటర్ల దూరాన్ని అధిగమించడం అంటే అంతర్జాతీయ స్థాయిలో మన అథ్లెట్ల సత్తా ఏంటో నిరూపించడమే. గురీందర్ సాధించిన ఈ అద్భుత మైలురాయిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత అథ్లెటిక్స్ ఫెడరేషన్ అధికారులతో పాటు పలువురు సీనియర్ క్రీడాకారులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్లు మరియు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పోటీల్లో భారతదేశం తరపున స్ప్రింటింగ్ విభాగంలో పథకం సాధించగల బలమైన ఆశాకిరణంగా గురీందర్ వీర్ సింగ్ నిలిచారని క్రీడా విశ్లేషకులు కొనియాడుతున్నారు. భారత ట్రాక్ అండ్ ఫీల్డ్లో సరికొత్త రికార్డుల సృష్టికర్త, మన దేశపు ఫాస్టెస్ట్ మ్యాన్ గురీందర్ వీర్ సింగ్ కు పలువురు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారు. I am not happy with 10.17. In 2 days, we got 3 records. In 2 days, we got 3 records. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వేదికగా జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే ఈ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్లో జరిగిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో నేషనల్ లెవెల్లో తీవ్ర చర్చకు దారితీసింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భోపాల్లో జరిగిన పెద్ది ఈవెంట్లో రామ్ చరణ్ స్టేజ్ పై మాట్లాడుతుండగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రసంగం మధ్యలో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తావన రాగా రామ్ చరణ్ పొరపాటున బుమ్రాను ఫుట్బాల్ ప్లేయర్ అని సంబోధించారు. ప్రపంచంలోనే నంబర్ 1 క్రికెట్ బౌలర్గా గుర్తింపు తెచ్చుకున్న బుమ్రాను చరణ్ ఫుట్బాల్ ఆటగాడు అనడంతో ఈ వీడియో క్లిప్ కాస్త క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో క్రికెట్ అభిమానులు, నెటిజన్లు రామ్ చరణ్ టార్గెట్ చేస్తూ ట్రోలింగ్స్ మొదలుపెట్టారు. ఈ వివాదం కాస్త మొదలడంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తక్షణమే స్పందించారు. తన వైపు నుంచి దొరికిన పొరపాటును అంగీకరిస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా ఒక ప్రత్యేక నోట్ షేర్ చేశారు. స్టేజ్ పై మాట్లాడే ఉత్సాహంలో పొరపాటున స్లిప్ ఆఫ్ టంగ్ వల్ల బుమ్రాను ఫుట్బాల్ ప్లేయర్ అని అన్నానని చరణ్ క్లారిటీ ఇచ్చారు. జస్ప్రీత్ బుమ్రా దేశానికి అందిస్తున్న సేవలు, ఆయన అద్భుతమైన ఆటపై తనకు ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయని, బుమ్రా ఫ్యాన్స్ ను హర్ట్ చేసి ఉంటే క్షమించాలని పెద్ద మనసుతో చరణ్ కోరారు. రామ్ చరణ్ ఇంత వేగంగా స్పందించి క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తప్పు దొరికినప్పుడు అహంకారానికి పోకుండా తక్షణమే సారీ చెప్పడం ద్వారా రామ్ చరణ్ తన రియల్ క్యారెక్టర్ను, సంస్కారాన్ని చాటుకున్నారని మెగాభిమానులతో పాటు సాధారణ నెటిజన్లు కూడా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక చిన్న పొరపాటు మినహాయిస్తే పెద్ది భోపాల్ ఈవెంట్ మాత్రం బాలీవుడ్ మీడియాను సైతం ఆశ్చర్యపరిచేలా గ్రాండ్ సక్సెస్ అయిందని చిత్ర యూనిట్ పేర్కొంది. స్లిప్ ఆఫ్ టంగ్ అనేది ఎవరికైనా సహజమే అయినా ఒక గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ స్పందించిన తీరు మాత్రం అందరినీ ఆకట్టుకుంది. चलो भाई, ये बड़ा खास होने वाला है. Sachin Tendulkar, the long legendary run he had, right,
MS Dhoni. The calm and cool. Whoa, Rohit Sharma. He's everybody's man. Everybody own him so much. Virat Kohli. The fire. And Jasprit Bumrah. Jasprit Bumrah ji, I am your biggest fan. I love football and ఏబీ బులెటిన్ శిష్యం నమస్కారం.